హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 51వ భాగాన్ని వినేద్దాం. అభి రూమ్లో కిచెన్లో ఎక్కడా కనిపించకపోవడంతో స్పీడ్గా తన రూమ్ వైపు వెళ్ళాడు అర్జున్. వారుగా ఓపెన్ చేసిన డోర్ని కొంచెం నెట్టేసరికి అతని బెడ్ మీద బాసింపట వేసుకుని టీవీలో గీతాంజలి సినిమా చూస్తూ ఒళ్ళో ఉన్న కిట్టుగాడి కళ్ళు టిష్యూతో తుడుస్తుంది అభి. ఏడుపొస్తుంది కదా నాకు కూడా అంది ముక్కు ఎగబిలుస్తూ. అవును అన్నట్టు తలూపి అర్జున్ వైపు చూసి ఎగిరి తూకి వెళ్ళిపోయాడు కిట్టు. సడన్గా వాడు వెళ్ళిపోయేసరికి షాక్ అయి అక్కడున్న అర్జున్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అభి. వాని ఎత్తుకొని ప్యాంపర్ చేస్తూ అభి వైపు వెళ్ళేసరికి మీరెలా వచ్చారు, కాల్ చేస్తా అన్నారు కదా అంది అభి. నీ ఫోన్ ఎక్కడ అభి అన్నాడు. నా ఫోనా ఇక్కడే ఎక్కడో అని వెతుక్కుంటూ ఉంటే ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు అర్జున్. హాల్లో టీవీ దగ్గర పడేసున్న ఫోన్ తీసుకొచ్చి స్విచ్ ఆన్ చేసి సారీ అంది. కాఫీ అంది. వాడేంటి ఇక్కడ కళ్ళు చిట్లించి అడిగాడు. అవన్నీ ఒక 10 నిమిషాల్లో చెప్తాను, మీరు ఫ్రెష్ అయ్యండి అంది అభి. పర్లేదు ఇటురా అని పిలిచాడు. ఏంటి అతని ముందుకెళ్ళి నించుంది. వారం రోజుల వరకు బెడ్ దిగద్దని చెప్పానా, ఈ పెద్ద పనులు చేయకపోతే మనకి తెల్లారదా అన్నాడు అర్జున్. మూత ముడిచి చూసింది అభి. తన చేతుల్లోకి తీసుకుని బెడ్ మీద కూర్చోబెట్టి పాదం వైపు చూశాడు అర్జున్. మీరు మళ్ళీ దాన్ని ముడితే నేను మీతో మాట్లాడను కాలు వెనక్కి లాక్కుంటూ చెప్పింది అభి. ముద్దుగా చెప్తున్నా తను చూసి నవ్వుకుంటూ కాలు ముందుకు లాగి కొంచెం వాపు ఉండడంతో స్ప్రే వేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు అర్జున్. అతను బయటకు వచ్చినప్పటికీ కాఫీ కలిపి అర్జున్కి ఇచ్చి వెళ్ళి విక్రమ్ని కూడా లేపి ఇచ్చింది అభి. థ్యాంక్స్ అభి అని తీసుకుని వెనక్కి తిరిగి చూసిన విక్రమ్ అర్జున్ని చూసి పొలబారితే జాగ్రత్తగా అంటూ టిష్యూ తీసిచ్చింది అభి. ఐయామ్ ఫైన్ అని వెర్రిగా నవ్వి అర్జున్ వైపు చూశాడు. అతనేం మాట్లాడకపోవడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంటే మీరు ఇక్కడే ఉంటారా, రూమ్లోకి వెళ్తారా అంది అభి. నేను రెస్ట్ తీసుకుంటాను అని లేచాడు జాగ్రత్తగా. తనకి హెల్ప్ చేసి అభి రూమ్ వరకు పట్టుకుని వెళ్ళి డిన్నర్ రెడీ చేశాక పిలుస్తాను అని డోర్ క్లోజ్ చేసి బయటికి వచ్చింది అభి. కప్ పెట్టేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వెనకే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసింది అభి. మీరేమైనా అనండి, అలా కామ్గా ఉంటే మీరేం ఊహిస్తున్నారో అర్థం కాక భయం వేస్తుంది అంది అభి. దించి ఉన్న కళ్ళ నుండి కారుతున్న నీరుని చూసి లేచి అభి దగ్గరగా వచ్చి చెంప మీద చెయ్యేసి పైకెత్తాడు. నేనేం మిమ్మల్ని చీట్ చేయలేదు, మీరు కనీసం నన్ను ఏం అడగకపోతే నాకు ఏడుపు వస్తుంది అంది అభి. నువ్వు చీట్ చేసావని నేను అన్నానా? లేదు అన్నట్టు తలూపింది. మరెందుకు నన్నేం అడగలేదు బేలగా మొహం పెట్టింది. ఎందుకు అడగాలి, నువ్వేం చేస్తున్నావో ఆ మనిషితో నీ రిలేషన్ ఏంటో నీకు క్లారిటీ ఉంది కదా. ఒకప్పుడు నువ్వు లవ్కి అట్రాక్షన్కి మధ్య నలిగిపోయేదానివి కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళొద్దని అరిచేవాడిని. ఇప్పుడు ఆ అవసరం లేదు కదా అన్నాడు అర్జున్. అయితే నేను ఇప్పుడు చెప్పింది వింటారా? నువ్వు చెప్తే నేను ఏదైనా వింటాను కానీ దా కూర్చొని మాట్లాడు అన్నాడు అర్జున్. అమ్మయ్యా అనుకుని బెడ్ మీద మఠం వేసి కూర్చుని మొన్న ప్రియాని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజు రిటర్న్ అవుతుంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది అని ఆగితే అక్కడ యాక్సిడెంట్ అయింది అర్జున్ గారు. అది కూడా విక్రమ్ గారికే. ఆయన ఎవరూ పట్టించుకోలేదని నేనే అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. బండి స్కిడ్ అయి పడిపోయారంట. కాల్లో చెయ్యి ఫ్రాక్చర్ అయింది. రెస్ట్ తీసుకోమని కట్టుకట్టి పంపించారు. వాళ్ళ రూమ్మేట్స్ జాబ్ మేళాకి అట్లాంటా వెళ్ళారట. ఆయన్ని చూసుకోవడానికి ఎవరూ లేరని పడుతుంటే మీకెందుకు, నేనున్నాను కదా, కలియుగ మదర్ తెరెస్సాని అన్నావా అన్నాడు వెటకారంగా. జస్ట్ 2 days మాత్రమే, అందులో నిన్న అయిపోయింది, ఈరోజు ఒక్కరోజే, రేపు మార్నింగ్ అతను వెళ్ళిపోతారు అంది అభి. అన్నాడు. కోపంగా ఉందా నా మీద? చాలా సారీ, అతను అలా ఒంటరిగా ఉంటే పాపం కదండి, ఎవరు చూస్తారని. అందుకు కాదు. మరి నా ఫోన్లు కూడా ఎత్తనంత బిజీగా ఏం చేస్తున్నావు, వాడికి సేవలా? కాదు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని నేను చూసుకోలేదు, మీరు ఫ్రీగా ఉంటే కాల్ చేస్తారని వెయిట్ చేశాను అంది అభి. సరే దా, నా కాల్ ఎత్తనందుకు ఒక హగ్ కాంపన్సేషన్ ఇచ్చి ముద్దుతో కాంప్లిమెంట్ ఇచ్చి అన్నాడు అర్జున్. తల అడ్డంగా ఊపి బయటికి వెళ్ళిపోయింది కంగారుగా. డిన్నర్ ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టి విక్రమ్కి ఇచ్చి తన ల్యాప్టాప్ తీసుకుంటుంటే అర్జున్ వచ్చేసారు కదా, ఈ రూమ్ నీకు కావాలేమో, నేను హాల్లో పడుకుంటాలే అభి అన్నాడు విక్రమ్. మీరు సోఫాలో ఎలా అడ్జస్ట్ అవుతారు, నేను హాల్లో పడుకుంటాను, మీరిక్కడే పడుకోండి అంది అభి. పర్లేదు అభి అన్నాడు. పర్లేదు విక్రమ్ గారు, గెస్ట్ బెడ్రూమ్ ఖాళీగా లేదా అన్నాడు విక్రమ్. అందులో మ్యాట్రెస్ రీప్లేస్ చేయాలి, పైన రూమ్ని మేము స్టూడియోగా మార్చుకున్నాం, సో పర్లేదు మీరు ఇక్కడే పడుకోండి అని బయటికి వెళ్తుంటే నవ్వుకున్నాడు విక్రమ్. అభి, అర్జున్ గారు వస్తున్నాను.
హాల్లో బెడ్ వేస్తున్నావు ఎవడికి? వాడికా? అతను కిందలా పడుకుంటారు? నాకే అంది అభి. నువ్వెందుకు కింద పడుకోవాలి? నా రూమ్లో బెడ్ మీద రైతు బజార్ ఏం పెట్టలేదు కదా, వచ్చి పడుకో అని సీరియస్గా చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. అసలు ఏమైంది దీనికి అనుకుంటూ ఆ బెడ్ తీసుకెళ్ళి అర్జున్ రూమ్లో పడేసి తన రూమ్లో వెళ్ళి బెడ్షీట్ తీసుకుంటూ ఉంటే, నువ్వు అర్జున్ ఒక రూమ్లో పడుకుంటున్నారా? ఎందుకు అంత ఇబ్బంది పడడం? నువ్వు ఇక్కడే పడుకో, నేను సోఫాలో పడుకుంటా అన్నాడు విక్రమ్. ఏ, మీ ఇంట్లో మొగుడు పిల్లలు ఒక రూమ్లో పడుకోరా? అందులో అంత ఇబ్బంది ఏంటో వెటకారంగా అన్నాడు అర్జున్. నిజమే అన్నట్టు చూసి, మీకు హెల్త్ బాగాలేదు కాబట్టి తీసుకొచ్చాను. మీరు ఇలా పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వడం మాకు అంత మంచిది కాదు. సో ప్లీజ్ స్టే ఇన్ యువర్ లిమిట్స్ సూటిగా చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళ రూమ్లోకి. అంజలి పంపించిందా? విక్రమ్ పక్కనే కూర్చుని అడిగాడు. ఏంటి అన్నాడు. ఎక్కువ చేయకు, నేను అభిని కాదు, నువ్వు మాట్లాడే వెర్రి మొత్తం వినడానికి. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు ఐడియాలు వేశారనుకో, ఈసారి కొంచెమే విరిగినట్టుంది, నెక్స్ట్ టైం పూర్తిగా విరగొట్టి చేతిలో పెడతాను, కలిపి అడుక్కుందరిద్దరు నీ కాలు మీద ఒక్కటేసి వెళ్ళిపోయాడు అర్జున్. అతనేం లెక్క చూసి కొట్టాడో గాని పిచ్చ నొప్పి వచ్చింది విక్రమ్కి. అమ్మా అని గట్టిగా అరిచాడు. ఏమైంది అంటూ అభి బయటికి రాబోతుంటే తనని ఆపి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేశాడు అర్జున్. కింద బెడ్ పరుస్తున్న అభిని కాస్త సీరియస్గా చూసేసరికి కిట్టుకి అంది చిన్నగా. కిట్టుకి ప్రాపర్గా బెడ్ సెట్ చేస్తుంటే బెడ్ మీద విష్ణుమూర్తి పొజిషన్లో వాలి మిస్ అయ్యావా నన్ను అని అడిగాడు అర్జున్. చాలా. నెక్స్ట్ టైం నుండి ఇలాంటివి ఉంటే నన్ను పట్టుకుని వెళ్ళిపోండి, మీకు అసలు డిస్టర్బ్ చేయను, నేను ఒక మూల కూర్చుంటాను. మీరు నన్ను మిస్ అయ్యారా? ఓరగా అర్జున్ని చూస్తూ అడిగింది అభి. చెప్తే చాలా, చూపించాలా అన్నాడు. ఎలా చూపిస్తారు? బిక్కమొహం వేసింది. తన ఎముకలు విరిగిపోయేంత గట్టిగా హత్తుకునేసరికి మాటలు రాలేదు అభికి. తెలిసిందా అన్నాడు. వదలండి ప్లీజ్ అంటూ బిక్కమొహం వేసింది. తను వదిలి నీతో మాట్లాడాలి అభి అన్నాడు అర్జున్. చెప్పండి అంది అభి. నీకు నా గురించి రాహుల్ ఏం చెప్పాడో నీకేం తెలుసో నాకైతే తెలియదు, కానీ నేను అంజలిని లవ్ చేశాననేది నిజం, అంజలి నన్ను లవ్ చేసిందనేది నిజం, మేమిద్దరం లివింగ్లో ఉన్నామనేది నిజం, తను ప్రెగ్నెంట్ అయ్యింది నిజం, ఇప్పుడు మా ఇద్దరికి బ్రేకప్ అయ్యింది నిజం, నేను మళ్ళీ తన్ని నా లైఫ్లోకి ఇన్వైట్ చేసే స్టేజ్లో లేను అనేది నిజం అన్నాడు అర్జున్. నాకు తెలుసు చిన్నగా చెప్పింది. అదెవరో డాక్టర్ నేను స్టెరైల్ అని చెప్తే నమ్మేస్తావా? నేనేం ఊరికే నమ్మలేదు, డిప్రెషన్ టాబ్లెట్స్ వాడితే స్టెరైల్ అవుతారని గూగుల్లో చూశాకే నమ్మాను ఉక్రోషంగా చెప్పింది. నేను స్టెరైల్ అని అనుకుంటూనే మన పెళ్ళికి అంత ఫోర్స్ చేసావా అని బుద్ధిగా తలూపింది. బుద్ధి లేదు అని కసిరాడు అర్జున్. మూతి 30 వంకలు తిప్పి లేస్తుంటే తనని మళ్ళీ ఒళ్ళోకి లాగి, నేనేం ఫస్ట్ హ్యాండ్ కాదు, జెన్నీతో విక్రమ్ ఎలా అయితే ఫిజికల్ రిలేషన్లో ఉన్నాడో నేను అంతే అన్నాడు అర్జున్. తెలుసు, అప్పుడు వాడు అలా ఉంటే నచ్చలేదుగా, మరి ఇప్పుడేం అన్నాడు చిన్నగా. ఏమో మీరు అన్నట్టు అదే లవ్కి అట్రాక్షన్కి తేడా ఏమో, నేను మిమ్మల్ని మీరుగా యాక్సెప్ట్ చేశాను అర్జున్ గారు. మీ పాస్ట్లో ఉన్న మనుషులు మీ సిచ్యువేషన్స్ అన్నిటితో కలిపి, అందుకే ఇప్పుడు అవేం నా మీద ఎఫెక్ట్ చూపించడం లేదు అనుకుంటాను. అయినా ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లేకపోవడం కన్నా ఒకరికి ఉంటే మనకే మంచిది కదా అని కన్ను కొట్టింది. మా తల్లి, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఇండియాలో అసలు విడాకుల కేసులే ఉండవు అని కసిరి దగ్గరగా లాక్కుని నేను అంజలిని కలిశాను అన్నాడు అర్జున్. ఇన్ని రోజులకి ఒక కంప్లీట్ బ్రేకప్ దొరికింది, మేబీ మోర్ పీస్ ఇన్ మై వే అన్నాడు అర్జున్. అఫ్కోర్స్ అని నవ్వి పడుకోండి అర్జున్ గారు అంది. నేను సినిమా చూస్తున్నాను, తర్వాత పడుకుంటాను అంది అభి. నేను చూస్తాను, టీవీకి కనెక్ట్ చేయి అన్నాడు అర్జున్. అర్జున్ గారు మెల్లగా గోకింది అభి. చాలా రోజుల నుండి ఒక డౌట్ ఉంది, అడిగితే ఏమనుకోరు కదా చిన్నగా అడిగింది. అడుగు. ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే కంపల్సరీగా బెడ్ మీద ఫ్లవర్స్ ఉండాలా? ఐ మీన్ ఎందుకు అంది అభి. అదేం క్వశ్చన్? మొహం అదో రకంగా పెట్టాడు అర్జున్. అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను అని కొనుక్కుంటూ చెప్పింది అభి. అవసరమే ఏమో. అదేంటి ఏమో? మీకు లేవా? లేవు. మరి ఎలా జరిగింది? థియరీ చెప్తే చాలా, ప్రాక్టికల్గా చూసి చూపించాలా? వద్దు అన్నట్టు ఫటాఫట్ 4 సార్లు తల తిప్పి టీవీ కట్టేసి ముసుగేసుకుంది అభి. ఒక్క క్షణంలో తన అర్జున్కి అతి చేరువలోకి మారిపోతే అతని చేతులు ఆమె చుట్టూ లతలా అల్లుకుపోయాయి. అర్జున్ గారు లో గొంతుకుతో పిలిచింది. అది ఏది? ఏమైనా చెప్పాలా అభి?
"మ్మ్హ్మ్" అని తల అడ్డంగా ఊపేసి అర్జున్కి ఇంకా దగ్గరగా జరిగింది అభి. పొద్దున్న లేచినప్పటికీ తన మీద ప్రశాంతంగా పడుకునున్న అభి బుగ్గలలాగి బెడ్ దిగి బయటికెళ్ళాడు అర్జున్. కుంటుకుంటూ వాష్రూంలోకి వెళ్తున్న విక్రమ్ చేయూతనిచ్చి జిమ్కి వెళ్ళిపోయాడు. అతను రిటర్న్ వచ్చే టైంకి అభి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే కట్ బనీన్తో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు విక్రమ్. భర్తతో హ్యాపీగా లేని స్త్రీలు ఈజీగా బయట మగాలికి అట్రాక్ట్ అవుతారని, అందులో తను ఒకప్పటి అభి ఎక్స్ కాబట్టి ఒక్క వీక్ పాయింట్ అయినా దొరకకుండా పోతుందా అనేది అతని ఆలోచన. అసలు అతను అనే మనిషి అక్కడ లేనట్టే ఉంది అభికి. కాఫీ అంది అర్జున్ వైపు చూస్తూ. అని లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. విక్రమ్ ఫ్రెండ్ రావడంతో తనని పంపించేసి అర్జున్కి కాఫీ కలిపి రూమ్లోకి వెళ్ళేసరికి టవల్తో బయటకు వచ్చాడు అర్జున్. పెళ్ళై ఆల్మోస్ట్ సంవత్సరం అవుతున్నా అతను ఎప్పుడు అలా చూడకపోవడంతో అభికి టెన్షన్ ఎక్కువైపోతుంటే, నేనేం చూడలేదు కంగారుగా చెప్పింది. చూడొద్దు అని నేను అనలేదే అని టవల్తో తల తుడుచుకుంటూ నించున్నాడు. నేను మళ్ళీ వస్తాను కంగారుగా చేతులు నలుపుకుంటూ చెప్పింది. వద్దు, నా కిచెన్లో పనుంది అంది. నాకు నీతో పనుంది. నాతోనా? ఏం పనుంది? పెళ్ళాం అభినయ గారు ల్యాబ్కి వెళ్ళాలి, మంచి షర్ట్ తీయండి అన్నాడు అర్జున్. నేనెప్పుడు మీకు బట్టలు తీయలేదు కదా అర్జున్ గారు, బిక్కమొహం వేసింది అభి. అందుకే నీ బాధ్యతలు మర్చిపోతున్నావనే గుర్తు చేస్తున్నాను, వచ్చి తీ. ప్రతిదానికి ఊహు అంటే అత్తయ్యకి ఫోన్ చేసి నా పెళ్ళానికి పనులు రావడం లేదు, తీసుకుని వెళ్ళిపోమని చెప్తాను సీరియస్ ఫేస్తో చెప్పాడు. నోట్లో కొనుక్కుంటూ షర్టు తీసిచ్చింది. షర్టు వేస్తావా? పోనీ నీకు నేను డ్రెస్ తీయనా? అన్నిటికీ ఊహు అంటే? ఇలాంటివి అడిగితే నేను ఇలానే చెప్తా చిన్నగా చెప్పింది. తర్వాత నేను ఒకటి అడుగుతా, దానికి నో చెప్పావంటే చంపుతా అని చిన్నగా నొక్కాడు అభి నడుము మీద. ఏంటది అంది కంగారుగా. టైం వచ్చినప్పుడు అడుగుతాలే అన్నాడు అర్జున్. ఏంటో అనుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది అభి. తన ఆఫీస్ ముందు కారు ఆపి అభి దిగబోతుంటే కార్ లాక్ చేశాడు అర్జున్. అన్లాక్ చేయండి అంది అభి. డ్రాప్ చేసే టైంలో ఒక హగ్, ఒక కిస్ హస్బెండ్కి ఇవ్వాలని తెలీదు అన్నాడు అర్జున్. మీరు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అని కొనిగింది అభి. నువ్వు మాత్రం ఎప్పుడు అదే పాత చింత ఆవకాయలా బిహేవ్ చేస్తున్నావు. నేనేం పాత చింతకాయ కాదు ఉక్రోషంగా చెప్పింది. కనిపిస్తుందిలే అన్నాడు. టక్కున అర్జున్ బుగ్గని ముద్దిచ్చి ఇప్పుడు అన్లాక్ చేయండి అంది అభి. ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం, పిక్ చేసుకుంటా అని వెళ్ళిపోయాడు అర్జున్. అసలు ఏమైంది దీనికి? అంజలిని కలిసాక ఇంత సడన్ మార్పేంటి అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుంది అభి. తను అలా వర్క్లో ఉండడమే, తనని మీట్ అవ్వడానికి ఎవరో వచ్చారని క్రూ ఫోన్ చేయడంతో లేచి వెళ్ళింది అభి. అక్కడున్న వ్యక్తి ఎవరో తనకి అర్థం కాక ఒక వియర్డ్ స్మైల్ ఇచ్చి, మీరు నన్ను మీట్ అవ్వడానికి వచ్చారా అంది అభి. యా అన్నాడు అతను. ఓ లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ అని అతనికి క్యాంటీన్ వైపు చూపించింది అభి. ఫర్ ష్యూర్ అని అటువైపు కదిలాడు అతను. ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మీరు అంది. నేను మీ మదర్ వైదేహి గారి స్టూడెంట్ని, మాది భీమవరమే. చిన్నప్పుడు మీ అమ్మగారి దగ్గరే సంగీతం నేర్చుకున్నాను. అప్పట్లో మాకున్న ఆర్థిక పరిస్థితి వల్ల రోజు ట్యూషన్కి వచ్చిన సంవత్సరంకి 1 నెల మాత్రమే ఫీజు ఇచ్చేవాడిని. అది తెలిసినా కూడా ఎప్పుడు తారతమ్యం చూపించలేదు టీచర్. ఆ తర్వాత నా చదువు కంప్లీట్ అయి అమెరికా వచ్చి స్థిరపడ్డాను, ఒక ఫేమస్ ఆర్ట్ కాలేజీలో మ్యూజిక్ టీచర్గా. అందులో ఖచ్చితంగా మేజర్ పోర్షన్ క్రెడిట్స్ని నేను వైదేహి మేడంకే ఇస్తాను. ఆవిడ మా బేసిక్స్ అంతా స్ట్రాంగ్గా తీర్చిదిద్దబట్టే మేము ఇలా ఒక 10 మందికి చెప్పగలుగుతున్నామని నా అభిప్రాయం అన్నాడు అతను. అవన్నీ వింటూ ఒక చిన్న స్మైల్ ఇచ్చింది అభి. మేం మేడం దగ్గర చదువుకునే టైంలో నువ్వు మీ అన్నయ్య చాలా చిన్న పిల్లలు, నువ్వైతే మరీను. అప్పుడు చూశాను నిన్ను. ఇప్పుడు నువ్వు ఇంత పెద్దయి ఇంత బాగా పాటలు పాడుతూ మీ అమ్మగారిని వినిపిస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అప్పుడు మీ అమ్మగారి రుణం నీ ద్వారా తీర్చుకోలే అనుకుంటున్నాను అన్నారు అతను. ఏంటండి అంది అభి అర్థం కాక. నాకు మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో నిన్ను మెయిన్ లీడ్గా పెట్టి బ్యాండ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. కాకపోతే అది లలిత సంగీతం కాకుండా కర్ణాటిక్ ఫ్యూజన్ సాంగ్ ప్లే చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. లలిత సంగీతంకి కాంపిటీషన్ ఎక్కువ, కానీ సినీ కర్ణాటిక్ బేస్డ్ బ్యాండ్ అమెరికాలో ఒక్కటి కూడా లేదు. స్టేజ్ బ్యాక్ వర్క్ అంతా నేను చూసుకుంటాను, సింగర్ మాత్రం నువ్వే. నీ పబ్లిక్ లైమ్ లైట్ వాడుకుంటున్నాం కాబట్టి 70 నీకు 30 మాకు. ఆల్రెడీ ఇలాంటి బ్యాండ్స్లో మాకు అనుభవం ఉంది, సో నువ్వేం వరీ అవ్వక్కర్లేదు. క్యారవాన్ దగ్గర నుండి ప్రతి ఖర్చు మాదే, నువ్వు పాడితే చాలు అన్నాడు అతను. అయినా అభి ఏం మాట్లాడకపోవడంతో పోనీ 75 అన్నాడు సంశయిస్తూ.
అయ్యో, మనీ కాదండి, నేను ఒకసారి పెద్దవాళ్ళని కనుక్కొని చెప్తాను, మీ నెంబర్ ఇవ్వండి అంది అభి. వెంటనే అతని నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను. అతను వెళ్ళిన తర్వాత వైదేహి గారికి ఫోన్ చేసి అతను చెప్పిన విషయాలన్నీ చెప్పింది అభి. హా, అవును అభి, మొన్న ఒక 2 ఏళ్ల క్రితం మన ఇంటికి వచ్చి నాకు స్కూల్ కట్టిస్తానని అడిగారు. వాళ్ళు అడిగితే మాత్రం మనం ఒప్పుకుంటామా? సంగీతం ఏమైనా డబ్బు కోసం నేర్పిస్తామా? అందుకే ఈసారి అవసరం ఉంటే నేనే అడుగుతానులేండి అని పంపించేశాను. ఇప్పుడు నిన్ను కలిశాడా అన్నారు వైదేహి. హా అంది. వాడు మంచివాడేరా, నమ్మచ్చు, అల్లుడు గారితో చెప్పి మీకు నచ్చినట్టు చెయ్యండి అన్నారు వైదేహి. సరే అన్నట్టు తలూపింది అభి. సాయంత్రం తన వర్క్ కంప్లీట్ చేసి కిందికి వెళ్ళినప్పటికీ అర్జున్ కారులో ఉండడంతో సో సారీ, వెయిట్ చేయించానా అంది అభి. లేదు అన్నట్టు హెడ్ నోట్ చేసి కార్ స్టార్ట్ చేశారు అర్జున్. కాసేపు అలా పార్క్లో ఎక్కడైనా కూర్చుందామా అంది. అని కార్ పార్క్లో ఆపి కిందికి దిగాడు అర్జున్. మనుషులకి దూరంగా ప్రకృతికి దగ్గరగా ప్రశాంతంగా కూర్చున్నారు ఇద్దరు. కాలు కింద నుండి పారుతున్న రివర్ని చూస్తూ ఈరోజు ఆఫీస్కి అమ్మకి తెలిసిన అతను వచ్చారు అర్జున్ గారు అని మొదలుపెట్టి అతను చెప్పింది మొత్తం చెప్పింది అభి. దట్స్ గ్రేట్ అభి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మనం కూడా చెయ్యొచ్చు, కానీ ఆ వెనక బడ్డన్ పడేది మాత్రం చాలా కష్టం. మనకున్నది ఫ్యాషన్ కాబట్టి దాన్ని, నీలోని క్రియేటివిటీని సరిగ్గా యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు ఆ వేలో వెళ్ళాలి. అలా అని ఫ్రీగా మనం చేసినా ఓసీగా వచ్చే వస్తువులకి విలువ తక్కువ కాబట్టి నీకు ఎంత కరెక్ట్ అనిపిస్తే అంత తీసుకో అన్నాడు అర్జున్. నాకు తెలిసి 70 ఓకే అంది అభి. అతని డీటెయిల్స్ ఇవ్వు, నేను ఒకసారి వెరిఫై చేస్తాను అన్నాడు అర్జున్. ఓకే అంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.